ఓం శ్రీ గురుభ్యో నమ. జయ మాతాది. మీ అందరికీ తెలియజేయమనగా, భక్తులందరికీ తెలియజేయమనగా, 7వ తేదీ 9వ నెల 2025 రోజు ఆదివారము ఖగ్రాసు చంద్రగ్రహణం ఉంటుంది. మరి ఈ చంద్రగ్రహణము ఎప్పుడు ప్రారంభమవుతుందంటే రాత్రి 9 గంటలు 57 నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది, స్పర్శమవుతుంది. మధ్య రాత్రి 11 గంటలు 41 నిమిషాలకు గ్రహణం మధ్య అవుతుంది. మోక్షం రాత్రి 1 గంటలు 27 నిమిషాలకు అవుతుంది. ఈ సమయంలో ఎవరు కూడా ఏం తినకుండా దైవ స్మరణ చేసుకుంటా, భక్తి మార్గంలో భగవంతుడి నామ స్మరణ చేసుకుంటా, జపాలు చేసుకుంటా ఉండాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా మరి ఎప్పుడు తినాలి అంటే 12 గంటల ముందు, గ్రహణం కనే 12 గంటల ముందు భోజనం చేసుకోవచ్చు. అయినా 12 గంటల వరకు మధ్యాహ్నము, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నా భోజనం చేసుకోవచ్చు. బాగా ఆరోగ్యాలు సహకరిస్తలేవు, ఏదైనా టాబ్లెట్లు కానీ మందులు కానీ వాడుకునేవారు సాయంత్రం 6 గంటల లోపు భోజనాలు చేసుకోవచ్చు. అదేవిధంగా గర్భిణీ మహిళలు, ఎవరైతే గర్భం ధరించే వారు ఉన్నారో, గర్భవతి మాతలు ఉన్నారో, వాళ్ళు రాత్రి 9 లోపు కూడా భోజన ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. విశేషంగా గర్భిణీ మాతలు వాళ్ళ దగ్గర గరక గాని, దూర్వా గాని పెట్టుకోవాల్సింది కోరుతున్నాం. మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళ గుళ్ళ కొంచెం దర్బా పెట్టేయండి. ఇంకా ఏమైనా తినే వస్తువులు రేపటి కోసం ఉంచకూడదు గాని, ఉంచుదాం అనుకున్న వారు కొంచెం దర్బా గాని, గరక గాని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు 12 రాశి వాళ్ళకు గ్రహణంతోని ఏ ఫలం వస్తుంది అది కూడా మీకు చెప్తున్నాము. గ్రహణ ఫలం మరి మేషరాశి వాళ్ళకు లాభం కలుగుతుంది గ్రహణ వలన. వృషభ రాశి వాళ్ళకు సుఖం సౌఖ్యం కలుగుతుంది. మిథున రాశి వాళ్ళకు మానహాని నింద జరుగుతుంది. కర్క రాశి వాళ్ళకు మాతృ కష్ట జరుగుతుంది. సింహ రాశి వాళ్ళకు స్త్రీ పీడ జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకు సౌఖ్యం. తులా రాశి వాళ్ళకు చింత. వృశ్చిక రాశి వాళ్ళకు వ్యథ. ధను రాశి వాళ్ళకు శ్రీ లాభం. మకర రాశి వాళ్ళకు క్షతి. కుంభరాశి మీద ఈ గ్రహణం విశేషంగా జరుగుతుంది కనుక వాళ్ళు యాత్రల ఘాతు అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యే అవకాశము, ఏదైనా లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీన రాశి వాళ్ళకు హాని జరుగుతుంది. మరి ఇదంతా కూడా మనకు జరగకుండా ఉండాలంటే, మనకు గ్రహణ ఫలం మంచిగా రావాలంటే మనం ఏం చేసుకోవాలి? అది నేను మీకు విశేషంగా చెప్తున్నా. మీ ఒక గురు మంత్రం ఉంటుంది. ఆ గురు మంత్రాన్ని మీరు రాత్రి 9 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు జపిస్తుండాలి. దాని తర్వాత మీ గ్రహణంలో మీద ఏ రాశి, మేషం నుంచి మీన వరకు ఏ నక్షత్రము, దాని గురించి మీ దగ్గర ఉన్నటువంటి అయ్యగారులు బ్రాహ్మణులకు తెలుసుకొని, దానికి సంబంధించినటువంటి ధాన్యము, దానికి సంబంధించినటువంటి ఆ ఒక బట్ట, ఏదైనా జాకెట్ పీస్ కానీ, తెల్ల వస్త్రము కానీ, నాగు పడిగ కానీ దానం చేసుకోండి. ఇది చేసుకుంటే గనక మీకు దోషం తగ్గిపోతుంది. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. हमारे चैनल को सब्सक्राइब शेयर जरूर करें. जय माता.